హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. చాలా రోజులు అయిపోతుంది, ఈ మధ్య సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎగ్ విత్ చపాతీ అండి. చపాతీలోకి ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాం అనమాట. అట్లా చేస్తే బాగుంటుందని ఇంకా మా హస్బెండ్కి చాలా ఇష్టం అట్లా చేయడం, అందుకని చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్, నచ్చితే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసి బీట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి, లేకపోతే మళ్ళీ అక్కడక్కడ ఉండిపోతుంది. బాగా మిక్స్ అయిపోయింది. కొంచెం నురగ వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చపాతీ చేసేస్తున్నాను. చపాతీ కూడా మెత్తగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. గట్టిగా ఉంటే అస్సలు బాగుంటుంది చపాతీ. వేడివేడిగా ఉన్నప్పుడే తిన్నామంటే టేస్టీ కూడా. కొంచెం అట్లా ఆయిల్ మధ్యలో అట్లా పూసుకొని మడత చపాతీలాగా చేసుకున్నామంటే చపాతీలు మెత్తగా ఎండిపోయిన ఆరిపోయినా కూడా బాగా వస్తుందండి, మెత్తగా ఉంటాయి. అట్లా ఫోల్డ్ చేయకుండా చేసుకొని తిన్నామంటే కాసేపటికే గట్టిగా అయిపోతాయి. చూడండి, ఇంకా రుద్దేశాను, చపాతీ కాలుస్తున్నాను చూడండి. చూసారా ఎంత బాగా పొంగిందో చపాతీ. అట్లా మధ్యలో ఆయిల్ అప్లై చేయడం వల్ల చపాతీలు బాగా పొంగుతాయండి. టేస్టీగా కూడా ఉంటుంది చపాతీ అట్లా చేయడం. ఇంకా చపాతీలోకి ఆమ్లెట్ వేసుకొని రోల్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను. కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి ఎగ్, అది బ్యాటరు, లేకపోతే బాగా పొంగదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. ఆనియన్స్ నచ్చిన వాళ్ళు అలాగే డైరెక్ట్గా ఓన్లీ ప్లెయిన్ ఆమ్లెట్ కూడా వేసుకొని తినొచ్చండి. కావాలంటే టమోటా కెచప్ అవన్నీ అప్లై చేసుకొని తింటే బాగుంటుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందండి. ఈవినింగ్ పిల్లలకి అట్లా స్నాక్స్ లాగా కానీ ఎప్పుడు ఇచ్చినా తినేస్తారు ఇష్టంగా. ఆనియన్స్ వేస్తే కొంచెం విరిగిపోతుందేమోనని టెన్షన్గా ఉంటుంది, జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. బాగుంది కదా, చూడండి. ఇంకా విరిగిపోతుందేమోనని నేను ప్లేట్లోకి తీసుకొని అట్లా తర్వాత తిరిగేసానండి. చూడండి విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్. మీరు కూడా విరిగిపోతుందని భయంగా ఉండేవాళ్ళు ఆ ట్రిక్ ఫాలో అవ్వండి, చాలా నీట్గా వస్తుంది ఆమ్లెట్. ఇంకా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేస్తే సూపర్ సూపర్ బ్రేక్ఫాస్ట్. కెచప్ పూసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే మా హస్బెండ్కి కెచప్లు అవి ఇవి నచ్చవు. టమోటా ఇది ఎర్రకారం ఉంటుంది కదా, అది బాగా ఇష్టము. అందుకే ఎప్పుడూ ఉంటుంది అన్నమాట ఇంట్లో. దోశలోకైనా ఇడ్లీలోకైనా బాగుంటుందండి ఎర్రకారం పచ్చడి. లోపలంతా సరిగ్గా ఉడకదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి. వితౌట్ ఆనియన్స్ అయితే తొందరగా కాలుతుంది. ఆనియన్స్ వేసామంటే మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా ఉంటుంది, అందుకని ఒత్తి ఒత్తి కాల్చుకోవాలి. ఆమ్లెట్ రెడీ. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చపాతీ కూడా దాని మీద ఒకసారి పెట్టుకొని 1 సెకండ్ అట్లా హీట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది.
రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఎర్రకారం అప్లై చేసుకుంటున్నాడు చూడండి. ఆయనకి కెచప్లు అవి ఏవి నచ్చవు, అట్లా స్పైసీగా తినడమే అలవాటు. ఓకేనా ఫ్రెండ్స్. ఆమ్లెట్, చపాతీ, ఎర్రకారం కాంబినేషన్ వింత కాంబినేషన్ అనమాట. సూపర్గా ఉంటుంది. ఒక్కటి తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది కదా. మంచిగా వండి పెట్టే వాళ్ళు దొరకాలన్న అదృష్టం ఉండాలి. బాగుందా? కారం ఇంకా బాగుంది. కారం అయినా ఎర్రకారమే. ఎంత ఫ్యాషన్ ఫుడ్ తిన్నా మన నేటివిటీ రుచులు నాలుగుకి అంత బాగుంటాయి అన్నమాట. స్పైసీ సూపర్. కొంచెం నవ్వుతా చెప్పు. ఫ్యాన్ వేస్తే ఆరిపోతుంది మళ్ళీ. ఇంకా చాలులే, మరి ఉత్తుగా పోగొడుతున్నావు అనుకుంటారు మళ్ళీ. బుజ్జిమ్మా ఇంక 1 more, ఇంకోటి కావాలా? చాలా. ఈరోజు ఇంకొక కర్రీ, అదిరిపోయే కర్రీ. పొగలు ప్లేట్ మీద కనపడుతుంది పొగలు. అదే ఏదైనా వేడిగా తింటేనే టేస్ట్ తెలిసేది. సాపుడు బేగా తిను, తొందరగా తిను. 3 languages. ఈట్ ఫాస్ట్. హిందీలా జల్దీ ఖానా ఖాओ. తమిళ్ సీక్రం సాపిడు. తమిళ్ కూడా చెప్పిల్లా. చేసేసుకున్నానండి, ఇంకా తినేస్తున్నాను. చూడండి, ఆకలి పిచ్చిగా వేస్తుంది. ఫస్ట్ చట్నీ అప్లై చేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత అప్లై చేసుకోవచ్చు. మన నెల్లూరు వాళ్ళకి ఏదున్నా లేకపోయినా ముందు పచ్చడి ఉండాలండి. ఒక్క నిమిషం ఆగండి. ఆమ్లెట్ మాత్రం వేడిగానే ఉంది. వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది, బట్టలు ఆరేయాలి. నిజంగా చాలా బాగుంది. మార్నింగ్ ప్రోటీన్, చపాతీ, ఎగ్ సూపర్గా ఉంది. మా పిల్లలకి ఆనియన్స్ నచ్చదన్నమాట, వాళ్ళకి మాత్రం ప్లెయిన్గా వేసిస్తాను ఆమ్లెట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.